ఈ ఒక్కటి గనక మీరు చేస్తే సాంబార్ రుచి, కన్సిస్టెన్సీ, తీరియే మారిపోద్ది. ఏంటో మీరే చూసేయండి చివరి వరకు. ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా కందిపప్పుని కడిగి పెట్టుకోండి. 3 విజిల్స్ రానియండి. అంతకంటే ఆ తర్వాత చింతపండుని నిమ్మకాయ సైజన్స్ తీసుకోండి. అందులోని వాటర్ పోసి నానబెట్టుకోండి. మనకి సాంబార్లో కావాల్సిన కూరగాయలన్నిటినీ కట్ చేసుకోండి. అన్నిటినీ ఒక బౌల్లో వేసేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక తీసి పక్కన పెట్టండి. అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి, పెద్ద గిన్నె, సాంబార్కి సరిపోయేది. ఆ గిన్నెలో కొంచెం అంత నూనె వేసి కొద్దిగా కాగనియాలి. కాగాక చూపిస్తున్న తాలింపు దినుసులన్నీ వేయాలి. వేసి వేయించుకొని కరివేపాకు వేయాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకుని ఉన్న కూరగాయలన్నిటినీ వేసేయాలి. కూరగాయలన్నిటినీ వేసి కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత. 50% ఉడకనియ్యాలి మూత పెట్టి సిమ్లో. 50% ఉడకనిచ్చాక అందులోనే ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడకనియ్యాలి. బాగా ఉడకనిచ్చాక 80% ఉడకనియ్యాలి. రిమైండ్ 20% చింతపండు పులుసు పోయాలి. చింతపండు పులుసు పోసి బాగా ఉడకనియ్యాలి. చింతపండు పులుసులో పప్పు, చింతపండు పులుసు, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి కారము మీరు ఎంత వాడతారో ఉప్పు అంత వేసుకోవాలి. వేసుకొని బాగా మరగనియ్యాలి. గిన్నె నిండా పెడితే గిన్నె సగానికి వచ్చే విధంగా ఉడకనియ్యాలి. అప్పుడు ఆ రుచే వేరు, అరోమనే. ఏ ప్రిజర్వేటివ్స్, ఏ మసాలాలు, ఏ కారపొళ్ళు వేయాల్సిన అవసరం లేదు. గుడ్డు కారమే వేసుకోవచ్చు. దానికి ఉన్న రుచే వేరు. ఇట్లా సాంబార్ కనుక చేస్తే ముద్దకి అమృతంలాగే ఉంటుంది. ముద్దకి అమృతమే, మామూలుగా ఉండదు. ఇడ్లీకి కానీ, దోశకి కానీ, చపాతీకి కానీ. చపాతీలో కొంతమంది సాంబార్లో తింటారు. వడకు కానీ లేదా రైస్లోకి కానీ దేంట్లోకైనా సూపర్. సాంబార్ రైస్ అయినా చేసుకోవచ్చు. ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.